ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. పెద్దలుడు వచ్చాడనుకో ఆడకు బూర్లుండి పెడతా గారులుండి పెడతాను అనుకో నిన్ను ఇక్కడ పాతి పెడతా. చిన్నల్లుడు అంటే ఇష్టం అండి, పెద్దల్లుడు అంటే సిరాకీన్ గారికి. అమ్మా అమ్మా ఈ అడుక్కునే వాళ్ళు పని పాట ఏమీ లేదమ్మా. ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు, ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు. అల్లుడు గారు మామయ్య గారు పట్టు పంచి పట్టు లింగి అమ్మా నీకు పట్టు చీర. ఏంటండి చిన్నలు గారు పెద్దలు పట్టించుకోరా మీరు? అతను సెలబ్రిటీ, అతను టాలెంట్ చూస్తావా? జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ చిన్నల్లుడు ఇంటికి వచ్చాడని మా నాన్నే పొంగిపాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ పెద్దల్లుడు ఇంటికి పోతే ఈడే మల్లుడ నిన్నాయ, ఈడే మల్లుడ నిన్నాయ. ఏంటి రియాజ్ అది? మీరే మేడం సారీ. అక్కడ హారు హారు నొక్కి నొక్కి. పాపకి సిగ్గు మొగలేస్తుంది. తినండి అందరూ, నాకు చాలా హ్యాపీగా ఉంది. సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు చూడండి రా. మిమ్మల్ని ఎందుకంటారు భాస్కర్? మిమ్మల్ని కాదు భాస్కర్. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తారా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుక్కో, నువ్వు మొఖం కడుక్కో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటే నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు. 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీగా అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతా గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాన చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? ఆ గడ్డి కూడా తీసుకురండి. అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈ రోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ? ఏంటి సంక్రాంతికి మా ఊరికి కోడలుగా వస్తావా? చూడమంటావు అబ్బాయిని? ఇంతకీ ఆ అల్లుడు ఎవరు? ఎవడొక్కడు మొత్తానికి చివరికి ఇదే ఫిక్స్, ఎవరో ఒకడు. మానస్, ఒక చిన్న సర్ప్రైజ్ మేము మీకోసం ప్లాన్ చేశాము. హాయ్ ధ్రువ. అయ్యా సిగ్గు అప్పుడేనా? ధ్రువ ఫస్ట్ సంక్రాంతి కాబట్టి చిన్న పిల్లలకి దిష్టి తీయడానికి భోగి పళ్ళు వేస్తారు కాబట్టి జబర్దస్త్ అంటే ఖతర్నాక్ కామెడీ షో. ఖతర్నాక్ కామెడీ చేస్తున్నటువంటి 5 year కిడ్ కూడా మనం ఈ రోజు భోగి పళ్ళు పోస్తున్నాం. మేము సంబంధాలు ఏమో రాకుండా పోతాయి. హైదరాబాద్ సాఫ్ట్వేర్. నువ్వెవర్రా? నేను బెంగళూరు సాఫ్ట్వేర్. పండగ అయిపోయింది కదా, మరి ఇంకా పోలేదేంటి? మేము తెచ్చిన డబ్బులు అన్నీ అయిపోయా, అందుకని ఛార్జీకి డబ్బులైనా డబ్బులు లేవా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.